కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగా, సార్ ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి కదా, ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది, ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది, కొంచెం కనుక్కుని నాకు చెప్పండి. నేను కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్, 100% ఆడవాళ్ళ ఫోటోనే ఉందన్నారు. నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో మినిమం 50% చేయాలి. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా. బ్రహ్మణికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం, ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం. అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను. సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, మగవాళ్ళు చప్పట్లు కొట్టర్లేండి. ఇంకా ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. ఎవరు పదం అంటే మీరు తిరుగుబాటు చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఏమనంటే నాకు లోకేష్ అన్న చెప్పారు అందుకే మీకు చెప్తున్నారు, మీరందరూ చెప్పండి. మీకు అండగా నిలబడే బాధ్యత నాది. ఇంకా లాస్ట్ విషయం, గతంలో మనం డ్రగ్స్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం వచ్చింది. గంజాయి వల్ల తరాలే నాశనం అయ్యే పరిస్థితి. నేను పాదయాత్ర ప్రారంభించిన కరెక్ట్గా 22 రోజులు 23 రోజులకి చంద్రగిరి నియోజకవర్గంకి వెళ్ళా. ఇలా మహిళలతో సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక తల్లి మొక్క అంతా కట్టేసుకుని జస్ట్ కళ్ళు కనపడుతున్నాయి, ప్రత్యేకంగా వచ్చి మీతో 1-on-1 నేను కలవాలంటే, ఓకే మీడియాలో రమ్మంటే మీడియాలో వద్దు, ఎవరొద్దు, మిమ్మల్ని కలవాలి సార్ అని. రామ్మ కూర్చుని మాడదాను. అప్పుడు ఆమె చెప్పింది, ఆమె 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్. నాకు ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ రోజు ఆమె ఒక మాట అని, నేను ఈరోజు CMC వెల్లూరుకి వెళ్తాను, డిఅడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తాను, మాట సహాయం మీరు చేయండి సార్ అని చెప్పింది. అదే సందర్భంలో ఒక మాట అని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తాను, అప్పుడన్నా మా మిగతా 2 కూతుర్లు బాగుపడతారని చెప్పింది. అంటే తల్లి ఆవేదన చూడండి. ఒక క్షణం హ్యాపీనెస్ కోసం ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుంది అనే దానికి ఉదాహరణ. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము రూపొందించాం. నక్సలిజం పైన ఎట్లయితే గ్రే హౌన్స్ ఆనాడు అన్నగారు ఏర్పాటు చేశారో, డ్రగ్స్ పైన ఈగల్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మీకు డ్రగ్స్ లేస్ చాక్లెట్లు కానీ ఎన్ని ఇస్తే మేము కాల్ సెంటర్ పెట్టాం, దానికి మీరు ఫోన్ చేయండి, మాకు కంప్లైంట్ చేయండి. ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది మన ప్రభుత్వం. అంతేకాదు, మీరందరూ సినిమాలు బాగా చూస్తారని నాకు తెలుసు, అందరు నవ్వుతున్నారు. సినిమా వచ్చే ముందల థియేటర్లో ఎవరు వస్తారండి? గట్టిగా చెప్పండి, ఎవరు? ముఖేష్ దగ్గుతూ ఉంటారు, మనందరం నవ్వుతున్నాం. అప్పుడు కూడా నవ్వుతాం, ఇట్లా దగ్గుతూ ఉంటాడు, ఏముంది లేదు దీనివల్ల అని. సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది, కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ, నాకింత